నా పేరు కుసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ పార్టీ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఏలేశ్వరం నగర పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ గారి గురించి పెట్టవలసి వచ్చింది. అయినా ఏలేశ్వరంలో గొల్లమెట్ట ప్రాంతంలో 92/1 సర్వే నెంబర్లో 10 సెంట్లు భూమి దంగేటి వీరబాబు అనే ఒక వ్యక్తి ఆక్రమించి బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే మేము వెంటనే కంప్లైంట్ కమిషనర్ సత్యనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. అయినా నేను తక్షణం దాన్ని నిలుపుదల చేస్తానని చెప్పడం జరిగింది. సమాచార చట్ట ప్రకారంగా ఆయన ఏం చెప్పాడంటే నోటీస్ కూడా ఇచ్చాడు. వాళ్ళకి ఎటువంటి పర్మిషన్లు లేవు ఆ బిల్డింగు కట్టినాకే అని కూడా ఆయన నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు కాపీ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత మేము ఆ బిల్డింగ్ కట్టేస్తున్నాడండి, మీరు ఆపినా ఆగలేదు, మరి ఏంటి చర్యలు తీసుకోవాలి కదా అంటే నాకు రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, నాకు అధికార పార్టీ ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎన్ని అని చెప్పుకొచ్చాడు. మరి ఏంటండి, ఒక పేదవాడు ఎవడన్నా ఒక సామాన్యుడు ఏదన్నా ఇల్లు కట్టుకుంటుంటే నీకు పర్మిషన్లు ఏమైనా ఆపేస్తారు? అలాగే ఏలాశ్రమంలో కృష్ణారావు అనేటువంటి ఒక వ్యక్తి శరణ్య హోల్సేల్ కిరాణా షాప్ పక్కన బిల్డింగ్ ఒకటి కట్టుకుంటా ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని ఆపించేశారు. అందుకు న్యాయం, దంగేటి వేరుబాబుకు న్యాయం అని కూడా అడగడం జరిగింది. కానీ ఆ యొక్క సమస్యను పట్టించుకోలేదు. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ హైకోర్టు ఆర్డర్ కూడా మేము తేవడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తూ ఆయన ఏమని చెప్తున్నాడంటే హైకోర్టు వాళ్ళకి ఏం పని లేదు, వాళ్ళు అలాగే ఇస్తారు, వాళ్ళు ఆర్డర్లు ఇచ్చేస్తుంటారని హైకోర్టును కూడా ఎటకారంగా అతను ధిక్కరిస్తూ అతను అవహేళన కూడా చేయడం జరిగింది. ఈ యొక్క కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈయన చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏ రాష్ట్రాన్ని పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇది ఒకటే కాదు, కోర్టు ధిక్కరణ. ఆయన నగర పంచాయతీకి ఎదుర్కొంటా చెరువు ఒకటి ఉంది. ఆ చెరువులోని 2 బిల్డింగ్లు, బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. మరి ఆయన లంచం తీసుకుంటున్నాడో తెలియదు, మరి ఫార్మాలిటీ తీసుకుంటున్నాడో తెలియదు, మరి ఎందుకైనా ఊరుకుంటున్నాడో మాకు అర్థం కావట్లేదు ఆయన పరిస్థితి. అయినా ఈ యొక్క ఏలాశ్వరం నగర పంచాయతీ కమిషనర్గా వచ్చినప్పటి నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి అవకతవకలన్నీ కూడా చాలా జరుగుతూ ఉన్నాయి. 100 మీటర్లు రోడ్డు ఎడల్పుని ఇవ్వడం జరిగింది. గతంలో ఆర్డర్ ఉంది. అది ఆర్డర్ ఉండగా ఇప్పుడు మళ్ళీ డెవలప్మెంట్ పేరుతో 80 అడుగులకి కుదించేసి ఆయన మరి ఇది చేస్తూ ఉన్నాడు. మరి ఇటువంటి యొక్క చరిత్ర అంతా కూడా ఈ సత్యనారాయణ గారు కమిషనర్ గారు చేస్తున్నారు. ఈయన మరి పరిస్థితి ఏంటి? ఈయన మీద కంటెంప్ట్ కూడా వేస్తామన్నా వేసుకుంటే వేసుకో, నాకు ఇది లెక్క అంటే నేను అవినీతిని చిట్టాలో నెంబర్ 1 నేను అనేటువంటి చెప్పుకుంటా పోతా ఉన్నాడు. మరి ఈయన మరి పరిస్థితి మార్చుకుంటాడా, మార్చుకోలేడా ఏంటి అనేటువంటి మాకు అర్థం అవటం లేదు. అయినా నోటితోనే పర్మిషన్ లేవని ఇచ్చాడు, మళ్ళా అయిన నోటితోనే ఆ పట్టా ఉంది అని కోర్టుని ధిక్కరిస్తున్నాడు, కోర్టు ఆర్డర్ని. మరి ఏంటి ఈయన చేసి పరిస్థితి? మరి ఈయన ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పేదవాళ్ళని అందరినీ ఏడిపిందాం అనుకుంటున్నాడా? డబ్బు ఉన్న వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ అక్కడ పక్కన ఉన్నటువంటి చెరువు 2 ఎకరాల 78 సెంట్లు చెరువు కబ్జా అయిపోతూ ఉంటుంటే నిద్రపోతూ ఉన్నాడు. ఓ పక్కనే ఫిష్ ఆఫీసర్ గారు కూడా నోటీస్ ఇచ్చారు. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ఈ కమిషనర్ గారికి ఎవరి వెనకాల రాజకీయ బలం ఉంది, ఆయనకి ఎవరి యొక్క శక్తి ఉందని ఆయన ఈ ఆగడాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయనకి లెక్కలేదు. హైకోర్టు లాయర్ గారితో మాట్లాడండి, ఆయనకు ఆర్డర్ ఉంది, మరి ఇది మీ మీద కంటెంప్ట్ అవుతుంది మాట్లాడండి. నేను హైకోర్టు లాయర్తో కాదు ఎవరితో మాట్లాడే పని లేదు, జడ్జితో కూడా మాట్లాడే పని లేదు, క్లార్లెస్గా చెప్తా ఉన్నాడు. మన ఆయన అహంకారం ఏంటో మాకు అర్థం కావటం లేదు. ఆయన ఖచ్చితంగా ఆయన మీద కంటెంప్ట్ వేసి ఆయన మీద చర్యలు తీసుకోవాలని పత్రికా ప్రకటన ద్వారా నేను తెలియపరుస్తాను.